ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ద ఫస్ట్ టైం అనుకుంటా మీ అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత ఓటమి అనేది చూసింది మీరు మీ ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. మీ పెద్దనాన్నగారు 4-5 లేదు, టైమ్స్ మా నాన్నగారు చేశారు. వన్ టైం చేశారు, తర్వాత ఓడిపోయారు. ఓకే. మా ఫాదర్ మీ పెద్దనాన్నగారు చేశారు కదా ముందు? మా పెద్దనాన్నగారు చేశారు. 4 టైమ్స్ ఏం చేశారు అనుకుంటా? మా పెద్దనాన్నగారు 7 టైమ్స్ ఎమ్మెల్యే, 7 టైమ్స్. ఒక 10 years మంత్రిగా చేశారు రాజశేఖర రెడ్డి మీ గారు. నాన్నగారు మేనల్లుడు ఒకసారి ఎమ్మెల్యే. సో తర్వాత 2 టైమ్స్. ఫస్ట్ టైం ఓడిపోవటం అయితే అంతే. ఫస్ట్ టైం ఓడిపోవడం. నేను 3rd టైం పోటీ చేశాను, 2 టైమ్స్ గెలిచా, ఈసారి ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడతాను అనుకున్నారు కదా మీరు? 100% అనుకున్నాం. ఇప్పటికీ నేను చెప్తాను హ్యాట్రిక్ కొడతామని అనుకున్నాము. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా ఏబిఎన్లోని ఒక ఇది జరిగింది, చర్చ జరిగింది. వైసీపీకి 34 సీట్లు ఎన్నో వస్తాయని ఒక చర్చ జరిగింది. ఆ ఏమేమి సీట్లు కూడా ఏబిఎన్లో చూపించారు. ఓకే. అందులో కురుపం ఉంది. ఓకే. వాళ్ళ ఛానల్లో కూడా 34 సీట్లే వైసీపీ గెలుస్తుంది అన్న సందర్భంలో కురుపము నేను గెలుస్తానని, వైసీపీ గెలుస్తుందని ఉంది. అంటే మ్యాజిక్, ఈవీఎంస్ మ్యాజిక్ అనుకోవాలి 100%. కానీ మీరు 151 కలిసినప్పుడు కూడా ఈవీఎం మ్యాజిక్ అనుకున్నారా మరి? అలా ఇప్పుడు ఉంటది కదా, అప్పుడు ఈ చర్చ రాలేదు కదా. ఇప్పుడు క్లియర్గా కొన్ని కేస్ స్టడీస్ కనిపిస్తున్నాయి మీకు. 99% బ్యాటరీ ఛార్జ్ మేము చూసాము. ఎలక్షన్ రోజు క్లోజ్ చేసే టైంకి 60% ఉన్న ఈవీఎం రిజల్ట్ రోజు 99% అయింది. హౌ ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్? పాసిబుల్ లేదు కదా. చూసి ఆ ఫీలింగ్ లో ఉందా? ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock టైం పోలింగ్ అయ్యేసరికి 60-62% ఉంది పోల్ అయింది. 6 o'clock అయ్యేసరికి 80% ఎలాగైపోద్దండి? 20% పోలింగ్ ఒక 2 గంటల టైం చాలదు కదండి. ఈవీఎం కి ఒక టైం ఉంటది కదా, ఆ టైం అలా క్యాలిక్యులేట్ 2 hours లో 20% ఆఫ్ పోలింగ్ 2 hours లో జరగలేదు. టైం చాలదు. పోలింగ్ బూత్ల దగ్గర మీరు కూడా ఉన్నారు కదా? ఉంటాం కదా ఆబ్వియస్ గా. మీరు కొన్ని మండలాలు, తన కొన్ని మండలాలు చూస్తాం. సిచ్యువేషన్ తెలుసు కదా మీకు కూడా అక్కడ. మేము వెళ్ళినప్పటికీ మామూలుగా ఉంది సిచ్యువేషన్. 50% పోలింగ్ అయింది ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంకి. ఈవినింగ్ అయ్యేసరికి 80 దాటిపోయింది. అసలు పొలిటికల్ హిస్టరీ కురుపం కాన్స్టిట్యున్సీ చూస్తే పోలింగ్ శాతం నమోదు చాలా ఎక్కువ ఈసారి. ఓకే. సడన్ గా పెరిగిపోయింది ఈవినింగ్ వ్యతిరేకత పెరిగిపోయిందంటారా లేకపోతే పోలింగ్ పెరిగిందంటారా? పోలింగ్ శాతము డిఫరెంట్ గా, అంటే ఈ ఈవీఎంస్ మ్యాజిక్ అనే అనుకోవాలా వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్ కి హిస్టరీ ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుందని, లేకపోతే పోలింగ్ సరళ ఎలా ఉంటుంది, రిజల్ట్ సరళ ఎలా ఉంటుంది అని కొన్ని హిస్టరీ. అందులో కురుపం కాన్స్టిట్యున్సీకి కూడా ఒక హిస్టరీ ఉంది ఎప్పటి నుంచో. వాటన్నిటినీ బ్రేక్ చేసి పోలింగ్ సరళి పెరగడం, శాతం పెరగడం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ అసలు గ్రౌండ్లో ఎక్కడ కనిపించింది? ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన మంచిగా చేశారు. తప్పేం చేయకపోతే 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు? అదే ఈవీఎం మ్యాజిక్. మీరు 11 సీట్లు చూస్తున్నారు, 40% ఓట్ షేర్ ఎందుకు చూడరు? 40% ఓట్ షేర్. మరి 40% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడైనా హిస్టరీలో మన దేశ రాజకీయాల్లో 40% ఓట్ షేర్ వచ్చినటువంటి ఏ పార్టీకైనా 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 90,000 1,00,000 మెజారిటీస్ రావడం ఏంటి? ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఏపీ పొలిటికల్ హిస్టరీ, కంబైన్ స్టేట్ హిస్టరీలో అంతంత మెజారిటీలు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. దాన్నే ఉందిలేండి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారే 2 చోట్ల ఓడిపోయారు లాస్ట్ టైము. మళ్ళీ ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాన్నే ఉంది. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఏంటి సంబంధం? వ్యతిరేకత అనేది కనిపించింది క్లియర్ గా అనేది కొంతమంది వాదన, క్లియర్ గా మనకు కనపడుతుంది. వ్యతిరేకత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ట్యాంపరింగ్ అంటారు. వ్యతిరేకత సృష్టించడం వేరు, వ్యతిరేకత కనిపించడం వేరు. మేము జనాల్లోకి వెళ్ళాం, మాకు తెలుస్తుంది. ఓటు అడగడానికి జనాల్లోకి మేము వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్, టీడీపీ లీడరు అంటే టీడీపీ క్యాండిడేట్ వెళ్ళినప్పుడు రెస్పాన్స్ తెలిసిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు ఎలాగా రిజల్ట్ అనేది చెప్తారు ముందు అని అంటే, పోలింగ్ సరళ ఒకటి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు పీపుల్ యొక్క రియాక్షన్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. సో మా కాన్స్టిట్యున్సీ తీసుకుందాము, 70-80% పంచాయతీస్ గ్రామాలు అన్నీ కూడా నేను తిరిగి ఓటు అడిగా.
60% కూడా అసలు క్యాండిడేట్ వెళ్ళలే. ఓకే. వెళ్ళిన దగ్గర అసలు ఆధారం లేదు, ఇప్పుడు ఆవిడకి తెలీదు. 70% పీపుల్కి టీడీపీ క్యాండిడేట్ మొహం కూడా తెలియదు మా కాన్స్టిట్యున్సీలో. జగదీశ్వరి 70% పీపుల్కి తెలియదు. ఈ రోజుకి ఎమ్మెల్యే అంటే తెలియదు. నేను అంటే ఇది మీకు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్తే నేను ఎమ్మెల్యే అనుకో, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తే నేను ఎమ్మెల్యేని కాదు, కొత్త ఎమ్మెల్యే అయింది వెళ్ళండి. నోటికి అదే వస్తుంది అంటే బాగోదని మీ అది ఇది గ్రౌండ్ లెవెల్ నిజమా కదా మీరు కనుక్కోండి. పోనీ మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, కనుక్కోండి నిజమా కాదని. అసలు తెలియని పర్సన్, నాలెడ్జ్ లేదు, ఏమి లేదు, అసలు ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ చెప్తున్నాను జనరల్గా. సో ఆ పొలిటికల్ సరళి, ఆ పొలిటికల్ రియాక్షన్స్, జనాల రియాక్షన్స్ అనేవి మాకు తెలిసిపోతుంది. కానీ వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదండి? ఇప్పుడు చాలా మంది ఓడిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూలు చేశాను, రోజా గారిని కావచ్చు, చాలా మందిని చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అనండి అని చెప్పేసి అన్నారు. వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? అంటే ఇప్పుడు లేదండి, మనకి గ్రౌండ్లో వ్యతిరేకత ఉంది, మనం ఇష్టానికి కులాల గురించి మాట్లాడాము, వ్యక్తుల గురించి మాట్లాడాము, ఫ్యామిలీని బయటికి తీసాము, కొంత వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది, కొంత వ్యతిరేకత పార్టీది కనిపిస్తుంది, మీరు ఇలా వై నాట్ 175 సిద్ధం అని చెప్తున్నారు, ఓకే మిమ్మల్ని ఎలా చెప్పమంటారు, తప్పులు కూడా చెప్పుకోవాలి కదా అంటే వింటలేదు అనేది వాస్తవా కదా? అసలు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎలా అంటారు? 175 అంటే ప్రజలకి ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకి డైరెక్ట్ సర్వీస్ చేసిన తర్వాత కరోనా టైంలో ఎటువంటి కరప్షన్ లేకుండా 1.5 year టైంలో ఆడిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కరప్షన్ చేసే అవకాశం సంవత్సరంన్నర కరోనా టైంలో ఎంత చేసినా ఎవడు అడిగేవాడు లేడు. కానీ ఎక్కడ కూడా ఒక్క మచ్చ రాలేదు. ఒక్క మచ్చ రాకుండా సంవత్సరంన్నర ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్, ఎన్నో ప్రాణాలు కాపాడి అంత బాగా సర్వీస్ కరోనా టైంలో చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనన్ని పథకాలు డైరెక్ట్గా ప్రజలకి, మధ్యలో నాయకుల చేతులకు వెళ్లకుండా డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి కాళ్ళు పెట్టకుండా వాలంటీర్ ద్వారా ఇచ్చారు. అలాగే మనకి పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి ఇన్ని సర్వీసెస్ ఇంత నేను ప్రజలకి చేసిన తర్వాత ఎందుకు 175 సీట్లు మనకి రాకూడదని ఒక నాయకుడిగా ఆయన కాన్ఫిడెన్స్ అది.